అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎక్స్లో మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది మాటల్లో చెప్పలేనంత బాధ కలుగుతోందని తెలిపారు. గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడి విమాన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎంను ఆదేశించినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురవడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రమాదంపై ట్వీట్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో షాక్కు గురైనట్లు సీఎం చంద్రబాబు అన్నారు. చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అందరూ అండగా ఉండాలని, ఈ ఆందోళనకరమైన సమయంలో అందరి మద్దతు వారికి బలం చేకూరుస్తుందని ఆశిస్తున్నామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరుకుంటున్నానని లోకేష్ ట్వీట్ చేశారు.